నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చిన ఉచితమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా కోసం చనిపోయిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతుల్లోండి లేపిన మీ శక్తిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ద్వారా మీరు మాకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, అనుగ్రహించిన ఆశీర్వాదాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ ఆశీర్వాదాలు పొందుకున్న మేము పరలోకపు వారసులకు తగినట్టుగా బ్రతుకున్నట్లుగా మీ కృపా కనికరమును జ్ఞానమును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచించబోయే విషయం ఏంటంటే, గడిచిన మొన్న శుక్రవారం రోజు మనం యేసుక్రీస్తు వారి మరణం గురించి ధ్యానించాం. అలా యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినాన తిరిగి లేవడం జరిగింది. ప్రపంచ చరిత్రలో దేవుడి సంకల్పంలో యేసుక్రీస్తు వారి పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది యేసుక్రీస్తు వారు పునరుద్ధానం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన ఆ 3వ దినాన్ని తిరిగి లేవడం ఏంటి, శుక్రవారం సాయంత్రం చనిపోతే ఆదివారానికి 3 రాత్రింబగలు ఎలా అవుతాయి, మీకు అసలు లెక్కలు వచ్చా, బైబిల్లో రాయబడిన మాటలకు మీకే అర్థాలు తెలియదని యేసుక్రీస్తు వారు పునరుద్ధానాన్ని అనుమానించే వాళ్ళు ఉన్నారు, అవమానించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వాళ్ళ కోసం కాదు, కానీ మన కోసం. బైబిల్ని సరిగ్గా చదవడం రాని వాళ్ళ వల్ల, బైబిల్ని తప్పుపట్టాలి అనుకునే వాళ్ళ వల్ల దేవుని సంకల్పాన్ని అవమానించి, దూషించి ఏదో విజయం సాధించాలని అనుకుంటున్నారు చాలామంది. వీళ్ళందరికీ కనీస జ్ఞానం లేకపోవడం వల్ల, మీరు లేఖనముల శక్తిని ఎరుగక పొరబడుచున్నారు అన్నాడు యేసుక్రీస్తు వారు. అసలు బైబిల్లో రాయబడిన సందర్భాలు సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల ఇటువంటి వివాదాలు తలెత్తుతాయి. తెలియని వాళ్ళు ఏదో అన్నారని బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా ఆవేశపడి వాగ్వాదాలకు, వివాదాలకు వెళ్ళి వాతావరణాన్ని ఉద్రిక్తం చేస్తున్నారు. పైగా దీనివల్ల సాధించేది కూడా ఏమీ ఉండదు. ఒక మనిషి యేసుక్రీస్తు వారి శిలువను చూసి తన పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే రక్షణ పొందుతాడో ఈ వాతావరణంలోనే ఆ మనిషికి రక్షణ దొరుకుతుంది తప్ప వివాదాల వల్ల, వాగ్వాదాల వల్ల చివరికి జరిగేది శూన్యం. కాబట్టి ఇవే మనుషులను రక్షిస్తాయి అని అనుకుంటే వాళ్ళు చివరికి వాళ్ళ ఫలితం, సంపాదించే ఫలితం ఏమీ ఉండదని అర్థం చేసుకోవాలి. మరి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవం ఏంటి, బైబిల్ని ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి. మరి సందర్భంలో యేసుక్రీస్తు వారి చనిపోయి తిరిగి లేచిన ఆ సందర్భాన్ని గురించి మనం నేర్చుకోబోయేది, యేసుక్రీస్తు వారు 3వ దినాన సమాధిలో నుండి లేచారు. చాలామంది యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డా ఏంటి, వేయబడ్డాడు, లేచాడా, ఈ టైటిల్ పెడితే ఎవరో ఇంట్రెస్ట్గా చూస్తారని ఏదో చేయాల్సిన అవసరం ఏం లేదు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు 3వ దినాన సమాధిలో నుండి లేచారు. ఇది మనమంతా సులభంగా అంగీకరించే విషయం. కానీ దీంట్లో ఉన్న సమస్యలు, ఇబ్బందులు ఈరోజు కూలంకషంగా, క్లియర్గా, స్పష్టంగా మనం నేర్చుకుందాం. నాకు తెలిసి ఈరోజు మనం ఇది వింటూ ఇది అర్థమైతే ఇక
యేసుక్రీస్తు వారు పునరుద్ధానానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉండవు. రైట్. మొట్టమొదటిగా ఈ పునరుద్ధానం గురించి, మూడవ దినాన లేస్తానన్న యేసు మాటల గురించి స్వయంగా ప్రభువే చెప్పిన 3 విభిన్న సందర్భాలు ఉన్నాయి. ఒకటి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో. మన సహోదరులు ఒకరు చదవండి, రామరాజు చదువుతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు వారు తను బ్రతుకుండగా, తాను చనిపోయి ఎప్పుడు లేస్తాను అనే మాటని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో ఇలాగ చదవండి. ఒకరు, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలపు కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. యోనా ఎక్కడ ఉన్నాడంట? 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నాడు, మహామత్స్యం కడుపులో ఉన్నాడు యోనా. అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు, తిమింగలం గర్భంలో ఉన్నాడు. ఒకనాటి ప్రవక్త యోనా అనే ప్రవక్త, నేనేం చేస్తాను? 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాను. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎన్ని రాత్రింబగళ్ళు ఉండాలి? 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో సమాధిలో ఉండాలి. ఇదే యేసుక్రీస్తు వారు ఇదే సందర్భం గురించి మార్కు సువార్త రాస్తూ, మార్కు అని ఆయన ఏం రాశాడో చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేత ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. మీరు ఇంతకుముందు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో జరిగిన సందర్భము, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచ్చిన సందర్భం ఒకటే. ఒకే సందర్భంలో అక్కడ ప్రభు ఏం చెప్పాడంట? 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? 3 దినములైన తర్వాత లేస్తాను. 3 దినములైన తర్వాత వచ్చేది ఎన్నో దినం? 3 దినములైన తర్వాత లేస్తాను. జనరల్గా మన భాషలో 3 రోజుల తర్వాత ఇస్తానంటే అర్థం ఏంటి? ఎన్నో రోజు ఇస్తానని, అంతే కదా మనకు తెలిసిన లాంగ్వేజ్లో. ఈ ఒకే యేసుక్రీస్తు వారు ఒకే సందర్భంలో మాట్లాడిన మాట మత్తయి సువార్తలో ఒకలాగా, మార్కు సువార్తలో ఒకలాగా, ఇంకో మాట లూకా సువార్తలో ఏముందో చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. ఆయన కొరడాలతో కొట్టబడి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పు. ఎప్పుడు లేస్తాడు ఈయన? 3వ దినాన. ఇది ఎవరో చెప్పట్లా, స్వయంగా యేసుక్రీస్తే ఆయన తిరిగి లేవడం గురించిన చెప్పిన సందర్భాలు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి 3వ దినాన లేస్తాడన్న సందర్భం గురించి ఎవరో మాట్లాడుతున్న సందర్భాలు కదా ఇవి. ఎవరు? ఆయనే చెప్పిన సందర్భాలు. ఒకే వ్యక్తి ఒకే విషయం గురించి చెబితే 3 సువార్తికులు 3 వ్యక్తులు 3 చోట్ల 3 పుస్తకాల్లో 3 విధాలుగా రాశారు. చెప్పిన ఆయన ఒకడే, చెప్పిన సందర్భం ఒకటే, కానీ ఇక్కడ తేడా ఎవరి వల్ల వచ్చింది? 3 వ్యక్తులు రాశారు. ఒక ఆయన అంటాడు యేసుక్రీస్తు వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉంటాడు అంటాడు. ఒక ఆయన అన్నాడు ఈ 3 దినములైన తర్వాత లేస్తాడు అన్నాడు. ఇంకో ఆయన ఏమన్నాడు? 3వ దినమున లేస్తాడు అన్నాడు. అయితే ఏం జరగాలి? 3 విధాలుగా రాయడం తప్పనవ్వాలి, లేదా 3 చెప్పింది ఒక్కటే అన్నా అయి ఉండాలి. 3 చెప్పింది
తప్పు అనడానికి కుదరదు. ఎందుకంటే బైబిలు దేవుని ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన గ్రంథం. బైబిల్లో తప్పులు ఉండవు. కానీ ఒకే విషయం గురించి ముగ్గురు రాశారు. ముగ్గురు రాసిన వ్యక్తులు కూడా 3 నేపథ్యాల్లో రాశారు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారి శిలువ మరణం గురించి మాట్లాడాలంటే మీకు సంఘంతో సహోదరులతో మాట్లాడేటప్పుడు ఒక స్థాయి మెయింటైన్ చేస్తాం. ఒక్క స్థాయిలో, ఒక లెవెల్లో, అంటే వాళ్ళు తట్టుకోగలిగి వినగలిగి అర్థం చేసుకునే స్థాయిలో చెప్తాం. సువార్థికులు వాక్యం ప్రకటించే వాళ్ళందరం కూడా అంతకంటే ఉన్నతంగా మాట్లాడతాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి రాస్తున్నారో, ఈ పుస్తకాల్లో ఈ సందర్భాలు ఎవరికి రాస్తున్నారో ఆ రాసే భాష, రాసే వ్యక్తుల సంస్కృతిని ఆధారం చేసుకుని ఈ పదాలు తేడాగా కనిపిస్తున్నాయి తప్ప వాస్తవానికి 3 విషయాలు ఒక్కటే. 3 విషయాలు ఒకటే. ఇలా సింపుల్గా చెప్పేస్తే మీరు నమ్మిన ప్రపంచం నమ్మకపోవచ్చు. కాబట్టి మనం 3 విషయాల గురించి ఆలోచిద్దాం. 3 విషయాల్లో ఏది కరెక్ట్? యేసుక్రీస్తు వారు 3 రాత్రింబగళ్ళు ఉన్నాడా? 3 దినములైన తర్వాత లేచాడా? 3వ దినమందున లేచాడా? అసలు ఏది కరెక్ట్? ఎందుకు యాక్చువల్గా ఎవరినో ఒప్పించడానికి మెప్పించడానికి ఈరోజు మనం మాట్లాడుకోవట్లేదు. దీని వెనక ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకుని మీకు తెలియజేస్తున్నాను. చివరిలో మీకు అర్థమవుతుంది ఈ పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత. దేవుడు దాని వెనకాల ఏం చెప్పాలనుకున్నాడో అందుకోసం మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. 3 విషయాలు, ఈ 3 డిఫరెంట్ పదాలు, సందర్భాలు రాయబడ్డాయి. ఈ 3 విషయాల గురించి కూడా మనం బైబిల్ గ్రంథం నుండి ఆలోచిద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే 3 రాత్రింబగళ్ళు. 3 రాత్రింబగళ్ళు అంటే చాలామంది యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న కాలాన్ని 3 పూర్తి రాత్రింబగళ్ళు లెక్కింపబడాలని, 3 రాత్రింబగళ్ళు రావాలని చాలా తంటాలు పడుతున్నారు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు శుక్రవారం సాయంత్రం సమాధి చేయబడ్డారు. తర్వాత శుక్రవారం సాయంత్రం తర్వాత ఏమొస్తుంది? జనరల్గా అయితే మనకేమొస్తుంది? శుక్రవారమే ఉంటుంది. తెల్లారితే శనివారం. కానీ యూదులకి సాయంత్రం వచ్చిందంటే కొత్త రోజు వస్తుంది. శనివారంలో రాత్రి పగలు, శనివారం రాత్రి పగలు, ఒకటి వచ్చింది, ఒక రాత్రి ఒక పగలు. ఆదివారం మళ్ళీ రాత్రి వస్తుంది, తర్వాత పగలు వస్తుంది. ఎన్ని రాత్రులు అయినాయి? శనివారం రాత్రి, ఆదివారం రాత్రి, శనివారం పగలు, ఆదివారం పగలు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు? శుక్రవారం సాయంత్రం, అంటే పగలే చెట్టు చివరిలో, పగల్లో చివరి రోజు, చివరి టైంలో చనిపోయారు. 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు. సో ఇలా ఎలా లెక్కేసినా 3 రాత్రింబగళ్ళు రావట్లేదని మనోళ్ళు అటు సగం ఇటు సగం నానా తంటాలు పడ్డారు, స్పష్టత లేకుండా. సో ఈరోజు మనకి స్పష్టత వస్తుంది. జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ఒక రోజు గురించి చెప్పడానికి రాత్రింబగళ్ళు అనే పదం ఉపయోగించడం యూదుల భాషా శైలి. అంటే ఒక దినము, ఒక రోజు అని చెప్పడానికి, ఒక రోజు అని చెప్పరాళ్ళు, రాత్రింబగళ్ళు అంటారు. ఉదాహరణకి నేను కష్టపడ్డానని చెప్పడానికి మనం ఏం వాడతాం? రాత్రింబగళ్ళు చెమటోడ్చి, అబ్బా రాత్రిపగలు చెమటోడ్చారా, పగలు 6ంటికి వెళ్తే 12, 1 గంటకు వచ్చేస్తున్నారు, లేకపోతే 2ంటికి వచ్చేస్తాం. మళ్ళీ ఏమంటాం? మన కష్టం చెప్పుకునేటప్పుడు రాత్రింబగలు చెమటోడ్చి సంపాదించాను. ఏంటి రాత్రి కూడా చెమట పడుతుందా? రాత్రి కరెంట్ తీసే అలాంటప్పుడు పడుతుంది, కానీ రాత్రి మనం ఏం చెయ్యం అంత కష్టపడి. కానీ ఏం చెప్తున్నావు? ఇది జనరల్గా భాషా శైలి అంటారు. ఇప్పుడు కొడుకు, నాన్న మీరు ఏ రాత్రులు కష్టపడ్డారు చెప్పండి, మిమ్మల్ని రాత్రులు ఎవరు పనిలోకి పిలిచాడు చెప్పండి అని కౌంటర్ చేయడం అనుకోండి, అర్థం ఉంటుందా? అసలే మండిపోయి మన కష్టాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఇటువంటి లాజిక్ లాగాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మనకి కోపంగా ఉంటుంది. దాని అర్థం ఏంటి? మనం అర్థం చేసుకుంటాం, కానీ ఏం చెయ్యం? కౌంటర్లు వేయం. రాత్రి పగలు కష్టపడ్డారా మీరు
అని కౌంటర్లు అయ్యాం. కష్టం చెప్పుకోవడానికి ఉపయోగించే పదం. సో యూదుల భాషా శైలిలో మీరు చూడండి, అసలు ఒక రోజుని ఎలా లెక్కేస్తారో అక్కడ అసలు ప్రాథమికంగా యూదులు ఒక రోజుని ఎలా లెక్కేస్తారో మనకు తెలియాలి. యూదులు అంటున్నాను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కూర్చున్న మనకి ఈ రాయబడిన పుస్తకాలకి మధ్యలో గ్యాప్ 2000 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు ఉంది. ఈ 2000 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి సాంస్కృతికంగా నాగరికంగా చాలా మార్పులు ఉంటాయి. ఉదాహరణకి అప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పనా? యేసుక్రీస్తు వారిని యెరూషలేము వెళ్ళినప్పుడు గాడిద మీద ఊరేగించుకు తీసుకెళ్లారు. ఇప్పుడే ఎవరినన్నా గాడిద మీద ఊరేగించారు అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరినన్నా మన వాళ్ళు ఏమన్నా గాడిద మీద ఊరేగించారు అనుకోండి, ఏమంటారు? దావీదు కుమారునికి జయము హోసన్నా అంటారా? ఏదో చేసి ఉంటాడు వీడు, మొత్తానికి బొట్లు పెట్టి గుండు కొట్టించి ఏం చేస్తున్నారు గాడిద మీద. ఇప్పుడు గాడిద మీద ఊరేగించడం అనేది ఏంటి? అవమానానికి సింబల్. అప్పుడు రాజుని ఏం చేస్తారు? రాజుని సొలొమోను దగ్గర నుంచి ఏం చేసేవారంటే, ఆ పద్ధతి ఏంటంటే రాజుని అంతకుముందున్న రాజుగారి గుర్రం మీద లేకపోతే నూతనంగా ఉండే గాడిద మీద ఏం చేస్తారు? ఊరేగిస్తారు. అలా ఊరేగించారంటే ఈయన రాజు అని, యువరాజు అని దాని అర్థం. ఇప్పుడు అదే మనకేమనిపిస్తుంది? అవమానంగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పుడున్న సందర్భాలు పదాలు అర్థం కాక మీ బైబిల్ తప్పు, బైబిల్ అలా ఉంది అంటున్నారు. మీకు అర్థమైందా లేదా? సో బైబిల్ని ఆలోచించేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. అసలు దీని గురించి దేవుడు ఏం చెప్పాడో తెలియాలి. యూదులకి అసలు దేవుడు ఒక రోజుని ఎలా లెక్కించమన్నాడు, ఎలా లెక్కించారంటే వాళ్ళు ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో మొట్టమొదటి రోజుని దేవుడు ఎలా లెక్కించాడు చూడండి. దేవుడు వెలుగుకు పగలనియు, దేవుడు వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రనియు, చీకటికి రాత్రని పేరు పెట్టాను. పగలు రాత్రి అని పేర్లు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. నిజంగా కొన్ని విషయాలు ఆలోచిస్తే దేవుడు గొప్పతనం, దేవుడు ఉనికి మనకు అర్థం అవుతుంది. పగలు రాత్రి అని పేరే పెట్టింది ఎవరు? దేవుడు. రైట్. తర్వాత ఏం జరిగించు? అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినము ఒక రోజు ఎప్పుడైంది? అస్తమయం రాత్రి, తర్వాత ఉదయం పగలు. రాత్రి ముందు వస్తుంది, తర్వాత పగలు వస్తుంది. రాత్రి పగలయింది అంటే ఒక రోజు అయింది. ఒక రోజు గురించి చెప్పడానికి వాళ్ళు వాడే పదాలే రాత్రింబగలు. రాత్రింబగలు అనే పదాలు ఒక రోజు అని చెప్పడం కోసమే. మీకు అర్థమైందో లేదు? కాబట్టి ముందు రాత్రి వస్తుంది, తర్వాత పగలు వస్తుంది. మనకు ముందు పగలు వస్తే ఒక రోజు మొదలైనట్టు కదా. కానీ బైబిల్లో బైబిల్ రాయబడిన సంస్కృతిలో, యూదుల నాగరికతలో, సంస్కృతిలో ఉన్న విషయం ఏంటంటే, ముందు రాత్రి వస్తుంది, రాత్రి మొదలుకొని సూర్యుడు అస్తమించాడంటే కొత్త రోజు మొదలైంది వాళ్ళకి. సూర్యుడు అస్తమించక ముందు జరిగింది ఏంటి? ముందు రోజు. అస్తమించిన తర్వాత కొత్త రోజు. మళ్ళీ పగలు వచ్చింది, పగలు గడిచిపోతుంది, సాయంత్రం అయిపోతుందంటే ఒక రోజు అయిపోతుంది అనమాట. మళ్ళీ చీకటి పడ్డదా కొత్త రోజు మొదలైపోతుంది. కాబట్టి ఇవన్నీ మనం చాలా ఉదాహరణలు చూద్దాం. కావాలంటే మీకు ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనంలో 40 రోజులు అని చెప్పడానికి జలప్రళయం ఎన్ని రోజులు వచ్చింది? 40 రోజులు. ఈ 40 రోజులు అని చెప్పడానికి ఉపయోగించబడిన పదం ఏంటంటే, ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను 40 పగళ్ళు 40 రాత్రులు. గుర్తుపెట్టుకోండి, ఇది 40 రోజులు అని చెప్పడానికి దేవుడు ఉపయోగించిన ఆ పదజాలం. రాత్రింపగళ్ళు 40 రోజులు అని చెప్పడానికి. 40 రోజులు అనకుండా వాళ్ళు ఏమంటారంటే 40 రాత్రింపగళ్ళు అంటారు. ఇంకా మనం చూద్దాం, నిర్గమకాండం 34, 28, 40లో 28వ వచనం, 34వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనంలో మోషే అతడు 40 రేయింబగళ్ళు రాత్రింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. సినాయి కొండ మీద ఉన్నాడంట. 40 రోజులు అని చెప్పడానికి ఏమంటున్నాడు?
40 రాత్రింబగళ్ళు అన్నాడు. తర్వాత మొదటి సమయాలు 19:24 సౌలు గురించి సందర్భం కూడా అంతే. అతడు 19:24 మొదటి సమయాలు గ్రంథం, మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమయాలు ఎదుట రోజంతా, ఆ రోజు అని చెప్పడానికి ఉపయోగించబడిన పదం రాత్రింబగళ్ళు. నెక్స్ట్ ఇదే సమయాల గ్రంథం మొదటి సమయాలు 30:11-13 మేము చదివితే, ఒక ఐగుప్తుడు తప్పించుకుని వచ్చాడు యుద్ధ భూమిలోంచి. ఒక ఐగుప్తుడు మొదటి సమయాల గ్రంథం 30:11 పొలంలో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోలుకుని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ 3 రాత్రింబగళ్ళు ఏం పుచ్చుకోలేదంట. ఇప్పుడు 13వ వచనం చూడండి. దావీదు నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే, అందుకు వాడు నేను ఐగుప్తుడినై పుట్టి అమాలయకుడైన ఒకనికి దాసునైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా. అది ఇంతకీ దావీదు వీళ్ళ స్నేహితులు, దావీదుకు సంబంధించిన వాళ్ళు 3 రాత్రింబగళ్ళు అంటున్నారు. ఈ మనిషి ఏమంటున్నాడు? 3 దినములు అంటున్నాడు. 3 దినములు అని చెప్పడానికి యూదులు వాడే పదాలు. దావీదు కానీ వీళ్ళందరూ యూదులు, హెబ్రీ భాష తెలిసిన వాళ్ళు. 3 రాత్రింబగళ్ళు అన్నాడు. ఇతరు ఏమంటున్నాడు? ఐగుప్తీయుడు అంటున్నాడు 3 దినములు అంటున్నాడు. అంటే 3 రాత్రింబగళ్ళు అనే పదం దేనికోసం? 3 దినాలు అని చెప్పడం కోసమే. ఓకేనండి. ఇంకా చూద్దాం. ఏలియా 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. మనందరికీ తెలుసు. మొదటి రాజులు 19:8 తర్వాత 2 కొరింథీ 11:25 ముందుకు వెళ్ళిపోతాం, సరిపోతుంది మనం చూసిన ఆధారాలు. 2 కొరింథీ 11:25 ఒక రాత్రింబగళ్ళు పౌలు సముద్రంలో శ్రమపడ్డాడు అన్నాడు. చూడండి, 40 రోజులు అని చెప్పడానికి 40 రాత్రింబగళ్ళు అన్నాడు. 3 రోజులు అని చెప్పడానికి 3 రాత్రింబగళ్ళు అన్నాడు. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే, బైబిల్లో ఒక రోజు అని చెప్పడానికి రాత్రింబగళ్ళను ఉపయోగిస్తాడంతే. సో మనం ఏం చేయకూడదు అంటే, రాత్రింబగల్ని విడిగా లెక్క పెట్టకూడదు. రాత్రింబగల్ని విడిగా లెక్క పెట్టడం అనేదే యేసుక్రీస్తు వారి పునరుద్ధాన విషయంలో చాలా మంది చేసే మొట్టమొదటి తప్పు. రాత్రింపగళ్లను విడిగా లెక్క పెట్టకూడదు. ఒక రోజు అంతే. శుక్రవారం ఒక రోజు, శనివారం ఒక రోజు, ఆదివారం ఒక రోజు. దాంట్లో ఒక రోజు అని చెప్పడం కోసం ఉపయోగించాడు తప్ప రాత్రింపగల్ని విడిగా లెక్క పెట్టకూడదు అసలు. దాన్ని ఏమంటారంటే ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే కొన్ని విషయాలను చెప్పడానికి, చక్కగా వర్ణించడానికి ఉపయోగించే పదాలు మాత్రమే తప్ప దాంట్లో ఉన్న విషయాల్ని లిటరల్గా అంటే అక్షరార్థంగా తీసుకోకూడదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది నా పరిస్థితి అంటే దాని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ కష్టపడుతున్నాను, ఇంకో కష్టం వచ్చిందని. మీరు ఏ చెట్టు కింద కూర్చున్నారు? మీ మీద ఎప్పుడు తాటికాయ పడ్డది? మీరు ఎప్పుడు నక్క అయ్యారు? ఇటువంటి అర్థం పర్థం లేని మనం మాట్లాడడం. ఎందుకంటే మనకు తెలుసు 3 రాత్రింబగళ్ళు అంటే ఒక రోజు గురించి చెప్తున్నారు, 3 రోజుల గురించి చెప్తున్నారని మాత్రమే వాళ్ళు అర్థం చేసుకునేవారు. అంతేగాని రాత్రి ఇప్పుడు మొదలైంది గీత గీసి, మళ్ళీ ఇప్పుడైంది గీత గీసి, ఇలా లెక్క వేయడం అసలు కరెక్ట్ అయిన విధానమే కాదు. కాబట్టి కన్క్లూజన్ ఏంటంటే, ఒక దినము లేదా ఒక రోజు గురించి చెప్పడానికి రాత్రింబగళ్ళు అని రాయబడింది. నెక్స్ట్, యూదుల ప్రకారం ఒక పని రోజులు ఎప్పుడు జరిగినా ఒక రోజుగా లెక్కించేవారు. అంటే మళ్ళాగా పాయింట్ టు పాయింట్ పని, అంటే 24 గంటలు, 42 గంటలైందా, 48 గంటలైందా, 24 గంటలైందా, 72 గంటలైందా అని లెక్కించరు. ఒక రోజులో ఉదయం జరిగిన సాయంత్రం జరిగిన ఒక రోజు అయిపోయింది దానికి. అటువంటి సందర్భాలు కూడా ఉదాహరణ మన బైబిల్ కానీ ఇంకా చాలా చూద్దాం. రైట్. కాబట్టి
రాత్రింపగళ్ళు అనేది విడిగా లెక్కించడం అనేది చేయకూడదు. మరి యేసుక్రీస్తు వారు 3 రాత్రింపగళ్ళు ఎక్కడ ఉన్నాడంట? భూగర్భంలో ఉన్నాడు అని చదువుతాం కదా మనం. 3 రాత్రింపగళ్ళు. యానా ఎలా ఉన్నాడంట? తిమింగల గర్భంలో 3 రాత్రింపగళ్ళు ఉన్నాడు. నేను కూడా భూగర్భంలో అలా ఉంటాను. ఇంతకీ యానా ఎలా ఉన్నాడు చూడండి. యానా గ్రంథం అంటే యానా 3 రాత్రింపగళ్ళు ఉన్నాడని రాయబడిందా? అక్కడ ఏం రాయబడిందో చూడండి. మొదటి అధ్యాయం యానా గ్రంథం 17వ వచనం. యానా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగములనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు. యోనా 3 రాత్రింపగళ్ళు అని అక్కడ ఉందా? 3 దినములు ఉందా? 3 దినములు. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు యోనా 3 దినములు ఉండెను అని పాత నిబంధనలో రాయబడి ఉంది. దీన్నే యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు? 3 రాత్రింపగళ్ళు అని చెప్తున్నాడు. 3 రోజులు అని చెప్పడానికి, ఒక రోజుని వ్యక్తీకరించడానికి, ఒక రోజుని వర్ణించడానికి రాత్రింపగలు అనేది సాధారణంగా ఉపయోగించే పదం. అంతే తప్ప ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు అని లెక్కించడం దేవుడు ఉద్దేశం కాదు. దేవుడు అంటే బైబిల్ ఉద్దేశం కాదు. అది రాయబడిన సందర్భాలు, అక్కడున్న సంస్కృతి పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి 3 రాత్రింపగళ్ళు అనేది 3 దినాలు అని చెప్పడం కోసమే. మొట్టమొదట ఏం చేయకూడదంటే రాత్రింపగల్ని విడివిడిగా లెక్కించకూడదు. ఓకేనండి. రెండో విషయం, మనం యేసుక్రీస్తు వారు చెప్పిన 3 సందర్భాల్లో మొదటి సందర్భం చూసాం. ఏంటా మొదటి సందర్భం? యోనా 3 రాత్రింపగళ్ళు ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉంటానన్నాడు. ఇక్కడ రాత్రింపగలు అనేది ఒక రోజు గురించి చెప్పాడు తప్ప విడివిడిగా లెక్కించడం కోసం కాదు. రైట్. నెక్స్ట్ రెండో విషయం ఏంటి? 3 దినములైన తరువాత. 3 దినములైన తర్వాత అన్నాడు. యాక్చువల్లీ 3 దినములైన తర్వాత మన భాష ప్రకారం అయితే 3 దినాలు అయిపోయిందంటే ఎన్నో రోజు వస్తుంది ఇప్పుడు ఇంకా ఇబ్బంది. రాత్రి పగలే కొంచెం బాగుంది, 4 రోజులు వెళ్ళిపోతుంది ఇది. కాబట్టి అసలు 3 దినములైన తర్వాత అంటే ఏంటి అనేది కూడా బైబిల్లో ఉన్న సందర్భాలను ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ఈజీగా. చూద్దాం. 3 దినములైన తర్వాత అని మార్కు సువార్త 8:30 మనం చదివిన దానికి బైబిల్లో అటువంటి సందర్భాలు ఎక్కడైనా రాయబడ్డాయా? రాయబడితే 3 దినములైన తర్వాత అంటే ఏంటి అని మనకు అర్థమవుతుంది. చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 4-12 వచనాలు చూద్దాం. సొలొమోను తర్వాత చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును. సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. రెహబాము దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు దేవాలయం కట్టడం కోసం. లేకపోతే సొలొమోను చాలా ఏం చేశాడంటే ఇశ్రాయేల్ని చాలా మందిని కఠిన దాస్యం చేయాలంటే చాలా కష్టమైన పనులు చేయించాడు అనమాట. సో వీళ్ళందరూ ఏమొచ్చారంటే మీ నాన్నగారు పరిపాలనలో చాలా కష్టపడ్డాం మేము, మాకు రిలీఫ్ ఇవ్వండి అని అడగడానికి వచ్చారు. అప్పుడు ఈయన ఏమన్నాడు చూడండి. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని 5వ వచనంలో బరువైన కాడిని చులకం తగ్గించమని అంటే 5వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు రెహబాము చెప్తున్నాడు, మీరు 3 దినములు తాలి మరలా నా యొద్దకు రండని చెప్పాను. 3 దినములు తాలి అంటే 3 దినములు ఉన్న తర్వాత, 3 దినములు జరిగిన తర్వాత, 3 దినముల తర్వాత నా దగ్గరికి రండి. 3 దినముల తర్వాత నా దగ్గరికి రండి అని రెహబాము తన దగ్గరకు వచ్చిన జనులతో చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. 3 దినముల తర్వాత రమ్మంటే ఎప్పుడు రావాలి? ఎన్నో రోజు రావాలి? కానీ ఎన్నో రోజు వచ్చారు చూడండి. 12వ వచనంలో 3వ దినమందు 12వ వచనంలో
మూడవ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారం యరొబామును జనులందరూ మూడో దినమందు. ఇప్పుడు 3 దినములు తర్వాత రండి అని చెప్తే దాని అర్థం ఏంటంట? 3వ దినం రండి అని అంట. మన భాషలో అర్థం ఏంటి? 4వ దినం రండి అని. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే విధానం వేరు. ఒక రోజును కొలవడానికి ముందు సాయంత్రం, తర్వాత పగల. వాళ్ళకి మనకేంటి? పగల వస్తుంది, తర్వాత సాయంత్రం వస్తుంది. మనం వాడే విధానం వేరు, మన క్యాలెండర్ వేరు, వాళ్ళు రోజును లెక్కించే విధానం వేరు. ఓకే, రైట్. 3 దినముల తర్వాత రండి అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చారు? దాని అర్థం చెప్తున్నాడు రాజు. 3వ దినాన్ని రమ్మన్నాడంట. కాబట్టి 3 దినములైన తర్వాత అంటే అర్థం ఏంటి? 3వ దినమే అని అర్థం. మన భాషను బట్టి, మనకు తెలిసిన తెలుగును బట్టి ఆలోచించకూడదు బైబిల్. మీకు అర్థమైందో లేదు? మనకు తెలిసిన తెలుగును బట్టి ఆలోచిస్తే బైబిల్ సరిగ్గా అర్థం కాదు. తెలుగు ట్రాన్స్లేట్ చేయబడింది, బాగానే ఉందనుకుంటాం. దాని సందర్భాలు, ఆ సంస్కృతులు ఎలా అన్వయించబడ్డాయి, ఎలా అర్థం చేయబడ్డాయి తెలుసుకోవాలి. ఇది ఒకటే కదా, ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చూపిస్తాను మీకు. ఆదికాండం 42వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయము. వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 42వ అధ్యాయం 3వ దినమున వారిని 3 దినములను చెరసాల్లో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. నేను దేవునికి భయపడువాడను. 3 దినములు చెరసాల్లో వేసాడంట. 3 దినముల తర్వాత, 3 దినములు అయిపోయిన తర్వాత కదా మాట్లాడాలి అనుకుంటాం మన ప్రకారం. అయితే 3వ దినమున చదవండి. యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడని చెప్పాను. ఇంతకీ సందర్భం ఏంటంటే, అన్నదమ్ములు యోసేపు దగ్గరకు వచ్చారు ధాన్యం కోసం వస్తే ఏం జరిగింది? మొత్తానికి వీళ్ళే తన అన్నదమ్ములు అని తెలిసిపోయింది, అన్నలందరూ వచ్చారని తెలిసిపోయింది. వెంటనే ఈయనేం చేశాడు అంటే, ఓకే, మొత్తానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు గోని సంచిలో ఏం చేశాడు? రాజు తినే భోజనం కంచాలు పెట్టి, మళ్ళీ ఎలాగైనా వీళ్ళని నా దగ్గర రప్పించుకోవాలి, యాకోబు నా దగ్గర రప్పించాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, వాళ్ళని మీరు నేరం చేశారని నిరూపించాడు యోసేపు. వాళ్ళు ఏమన్నారు? బాబు మాకేం నేరం తెలియదంటే, కుదరదు, మీరు నేరం చేశారని చెప్పి 3 దినాలు వాళ్ళని చెరసాల్లో వేసాడంట. 3 దినములు చెరసాల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం జరగాలి? 3 దినాలు అయిపోయిన తర్వాత రాజు ఇప్పుడు చెరసాల నుంచి వచ్చిన తర్వాత 4వ దినాన్న మాట్లాడాలి. కానీ ఏం చెప్తున్నాడు చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడవాడను అని చెప్పి మొత్తానికి సందర్భం. తర్వాత షిమ్యోను అని ఆయన బంధించడం, ఈ మిగతా విషయాలన్నీ జరుగుతాయి. కాబట్టి 3వ దినములు అన్న తర్వాత ఏమంటాడు? 3 దినములు అయింది అన్న, 3వ దినమున అన్న ఒక్కటే. బైబిల్ భాషలో జరిగిన సందర్భాలు, రాయబడిన విషయాలన్నీ అలాగే ఉంటాయి. ఇంకా చూడండి, 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనం. 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనం. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7 దినములు ఏం చేశారంట? గుడారాలు వేసుకున్నారు. యుద్ధానికి సంబంధించింది ఈ సందర్భం. 7వ దినమందు యుద్ధములు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు చూడండి, 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత, 7 దినములు గుడారాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నో దినం వస్తుంది? కానీ 7వ దినం అందే అంటున్నాడు. చూడు, 7 దినములు ప్లాన్ చేశారు శత్రువుల్ని హతం చేయడానికి. ఇప్పుడు యుద్ధం ఎన్నో దినం జరగాలి? 7 దినములు ప్లాన్ చేసి 7 దినములు వెయిట్ చేశారంట. 7 దినములు వెయిట్ చేశారు అంటే యుద్ధం ఎన్నో దినం చేయడానికి సిద్ధపడ్డారండి మన భాషలో? 8వ దినాన్న. కానీ నేనేమంటున్నారు చూడండి, అక్కడ ఏం రాయబడింది? 7వ దినమందున యుద్ధములకు కలుసుకొనగా. అంటే 7 దినములు
ఏది లాస్ట్ రోజు దినములు అయిన తర్వాత ఏది కంప్లీట్ అయింది అంటాడో అదే రోజు జరిగిందని అర్థం. మీకు అర్థమైందో లేదు? 7 దినములు అయ్యింది అన్నాడు, కానీ 7 దినములు అయిన తర్వాత రోజు జరగాలి కదా మన భాషలో. కానీ ఇప్పుడు జరిగిన యుద్ధం 7వ దినమందే జరిగింది. ఇంకా చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఎస్తేరు హామాను కుట్ర పన్ని యూదుల్ని చంపాలనుకుంటే ఎస్తేరు మొర్దెకైకి కబురు పంపుతుంది. నీవు పోయి షూషను కోటలో శోషనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానాలు చేయకండి. నేను 3 రోజులు ఏం చేయకండి? అన్నపానాలు చేయకండి, భోజనం తినకండి, అంటే ఉపవాసం చేయండి అని చెప్పి. నేను కూడా చదవండి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక 3 దినములు జరిగిన తర్వాత నేను ఏం చేస్తానంటే రాజు గారి దగ్గరికి వెళ్తాను. 3 రోజులు ఉపవాసం చేసిన తర్వాత నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. యాక్చువల్గా రాజుగారి అనుమతి లేకుండా ఏం చేయకూడదు? రాజు సన్నిధిలో ప్రవేశించకూడదు. కాబట్టి చాలా రిస్క్తో, ప్రాణాపాయంతో కూడిన సంగతి. కాబట్టి ఎస్తేరు రాని నా కోసం ప్రార్థన చేయండి 3 దినములు అనగానే 3 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 3వ దినమందు 5వ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని. ఇప్పుడు 3 దినములు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, నేను కూడా 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్తాను? రాజు సముఖంలోకి వెళ్తాను అన్న మనిషి ఎన్నో రోజు వెళ్ళాలి? కానీ ఎన్ని రోజు వెళ్ళింది? 3వ దినమున వెళ్ళింది. 3 దినములు ఉపవాసం ఉండింది అంటే 3వ దినమున జరిగింది అంట. యాక్చువల్లీ ఎందుకు ఈ మాటలు ఇంత క్లియర్గా ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మన లాంగ్వేజ్లో మనం చదువుతున్నట్టుగా వాళ్ళు లేవు సందర్భాలు బైబిల్లో. 3 దినములైన తర్వాత అంటే 4వ దినాన్ని ఊహించుకోవడానికి, అనుకోవడానికి ఆస్కారం లేదు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, 3 దినములైన తర్వాత వచ్చేది 4వ దినమేనంటే కుదరదు. మనకి బైబిల్ ఎటువంటి సందర్భాలను తెలియజేస్తుందో అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి 3 దినములైన తర్వాత ఉపవాసం ఉండి వెళ్ళాల్సిన ఆవిడ 3వ దినాన్ని వెళ్ళింది. 3 దినములైన తర్వాత అన్నా 3వ దినమునన్నా ఒకటే. యేసుక్రీస్తు 3 దినములైన తర్వాత లేస్తానన్నాడంటే అర్థం ఏంటి? 3వ దినాన లేస్తానన్నాడు అని అర్థం. ఇంకా మీకు కావాలా? ఇన్ని ఆధారాలు చూడండి. యాక్చువల్గా సున్నతి ఎన్నో దినాన్ని చేయాలి? ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 17:12లో దేవుడు అబ్రహాం చేసిన నిబంధన 8 దినముల వయసు గలవాడు. 8 దినముల వయసు గలవాడు అంటే పుట్టినవాడే నేను. 8 దినముల వయసు ఉన్న వాడికి ఏం చేయాలి అంటే 8 దినాల వయసు ఉందంటే అర్థం అంటే ఎన్నో రోజులు గడవాలి? ఇప్పుడు 8 రోజులు గడవాలి, అంతే కదా? 8 రోజులు గడవాలి. ఇప్పుడు సున్నతి ఎన్నో రోజు చేయాలి? 9వ రోజు చేయాలి. కానీ సున్నతి ఎన్నో రోజు చేశారు తెలుసా? 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇస్సాకు పుట్టాడు, మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల గలవాడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. 8 దినముల వాడు అంటే 8 రోజుల వయసున్నవాడు. అంటే మన భాషలో 8 రోజులు గడిచి 9వ రోజు ఏం చేయాలని. కానీ సున్నతి ఎన్నో రోజు చేస్తారు తెలుసా? యేసుప్రభుకి ఎన్నో రోజు చేశారు చూడండి. లూకాసు వార్త 2:21లో, ఫిలిప్పీ పత్రిక 3:5లో పౌలు గారికి సున్నతి చేసిన ఆ రోజు గురించి మాట్లాడుతూ ఆ శిశువునకు సున్నతి యేసుప్రభుకు సున్నతి చేయవలసిన 8వ దినము. ఇప్పుడు చెప్పండి, 8 దినముల వయసు గలవాడికి సున్నతి చేయాలన్నాడు. 8 దినముల వయసు గలవాడికి సున్నతి చేయాలి అంటే మన కల్చర్లో మనకు అర్థమయ్యేది ఏంటి? 9వ దినాన్ని చేయాలండి. కానీ ఎన్నో దినాన్నా? 8వ దినాన్నే చేయాలి. అర్థమైంది మీకు? 3 దినములైన తర్వాత అన్నా 3వ దినమునన్నా ఒక్కటే. దాంట్లో పెద్ద కాంట్రడిక్షన్లో, విభేదాలు ఏదేదో చెప్పుకోవడానికి అసలు బైబిల్ అంగీకరించదు. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా యేసుప్రభు సమాధి పునరుద్ధానానికి సందర్భంలో
శాస్త్రులు పరిచయాలు మాట దగ్గరికి వచ్చేద్దాం, కాంటెక్స్ట్ సందర్భంలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. మత్తయి వార్త 27:63 యేసుప్రభు చనిపోయారు. అయ్యా ఆ వంచకుడు పిలాతు దగ్గరికి వెళ్ళి శాస్త్రులు పరిచయులు ప్రధాన యాజకులు ఏం చేశారు చూడండి. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, యేసుప్రభుని ఏమంటున్నారు? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన ఏమన్నాడు? 3 దినములైన తర్వాత లేస్తానని చెప్పాడంట. అంటే ఇప్పుడు దాకా చూసిన ఉదాహరణలు బట్టి 3 దినం తర్వాత లేస్తాడంటే అర్థం ఏంటి? 3వ దినాన. మీరు చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు చూడండి. కాబట్టి చదవండి. 3వ దినము వరకు సమాధిని భద్రము చేయును ఆజ్ఞాపించు. 3 దినములైన తర్వాత లేస్తాడన్నప్పుడు పిలాతు గారు 4 రోజులు భద్రం చేయండి అని అడగాలి కదా. 3 దినములైన తర్వాత లేస్తానన్నప్పుడు ఏం చేయండి? మీరు 4 రోజులు భద్రం చేయండి అనాలి. కానీ ఈయనలు ఏం చేశారు? 3వ దినం వరకు చాలు. వాళ్ళకి తెలుసు 3 దినములైన తర్వాత అన్నా 3వ దినమున అన్నా ఒక్కటే సరిపోతే. ఇప్పుడు దాకా చూసిన ఉదాహరణలు బైబిల్లో ఎన్ని ఉదాహరణలు చూసాం. ఈ 3వ దినములు అయిన తర్వాత అన్న 3వ దినం అన్న ఒకటే, 7 దినములు అయిన తర్వాత అన్న 7వ దినం అన్న ఒకటే, 8 దినముల తర్వాత అన్న 8వ దినమునన్నా ఒకటే, 3 దినములైన తర్వాత అన్న 3వ దినమున అన్న ఒక్కటే. మీకు ముందే చెప్పాను, ఇది 2000 సంవత్సరాల క్రితం, సుమారు ఒక 4000 సంవత్సరాల చరిత్రనే రాసుకుంటూ వచ్చాడు పాత నిబంధనలో. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో బైబిల్లో రాయబడిన పదాలన్నీ మనం ఆలోచించాం. కాబట్టి ఇప్పుడు నేనేదో పుట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడు క్రైస్తవం మీద ద్వేషం వెళ్ళగక్కాలన్న ఉద్దేశంతో బైబిల్ తప్పని చెప్పడానికి నీకు అంత నాలెడ్జ్ లేదు, అంత అవగాహన లేదు. పోనీ లేనోడు ఏదో మాట్లాడని వదిలేస్తే మనోళ్ళు నానా తంటాలు పడుతూ ఉంటారు. మరి ఇన్నాళ్ళు బైబిల్ చదివి ఏం అర్థం చేసుకున్నారు అంటే, ఏదో మొత్తానికి ఎదుట నోరు మూయించడానికి మప్పేయడం అంటారు చూరా, ఏదో అతికినట్లు ఏదో చేయాలనుకోవడం. అది కూడా అవసరం లేదు. బైబిల్ని చక్కగా పరిశోధిస్తే అర్థం అవుతుంది దేవుడు ఆయా సందర్భాలను ఎందుకు రాయించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తాను బ్రతుకుండగా చెప్పిన మొదటి సందర్భం చూసాం. 3 రాత్రింబగళ్ళు అంటే రాత్రింబగళ్ళు విడిగా లెక్కించడం కోసం కాదు, ఒక రోజు గురించి చెప్పడం కోసమే అని. తర్వాత 2వ సందర్భం చూసాం. 3 దినములు అయిన తర్వాత లేస్తాను అన్నాడు. అంటే మనం అనుకున్నట్టుగా 4వ దినం కాదు, అది 3వ దినమే అని చాలా ఉదాహరణలు బైబిల్ గ్రంథంలోంచి మనం చూసాం. తర్వాత 3వ విషయం ఉంది. ఆయన ఎన్నో దినాలు లేస్తాడంట. లూకాసు వార్తలో ఏం చెప్పాడు? ఈ కన్క్లూజన్ ఏంటి? ఇప్పుడు దాకా మనం చూసిన దాని కన్క్లూజన్ ఏంటి? 3 దినములైన తర్వాత అన్నా 3వ దినమునన్నా ఒక్కటే. రైట్. నెక్స్ట్ 3వ దినం తిరిగి లేచిన ప్రభు. ఇప్పుడు లూకాసు వార్తలోకి వద్దాం. లూకాసు వార్త 18:33 చెప్పినట్టుగా ఆయన చనిపోయి 3వ దినమున లేస్తాడు. ఎలాగా అంటే మొదటి దినం సిలువ వేయబడి సమాధి చేయబడిన రోజు, ఓకేనండి. 2వ దినం, మొదటి దినం అంటే శుక్రవారం అనే పేర్లు, శుక్రవారం, గురువారం, శనివారం ఇవి మనం పెట్టుకున్న పేర్లు. ఈదులు ఎలా లెక్క పెడతారు తెలుసా? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5, 6, 7 అలాగా రోజుల్ని నెంబర్తో లెక్క పెడతారు. 3వ రోజు, 4వ రోజు. దుబాయ్లో, సౌదీ అరేబియా వాళ్ళు కూడా అలా లెక్క పెడతారు. మ్యాక్సిమం చాలామంది ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, యూదుల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఇలా లెక్క పెడతారు. కాబట్టి యేసు ప్రభు చనిపోయింది, సిలువ వేయబడింది, సమాధి చేయబడిన రోజు 1వ దినం. తర్వాత 2వ దినం విశ్రాంతి దినం అంటే శనివారం. 3వ దినం ఆదివారం, వారంలో మొదటి రోజు, తిరిగి లేచిన రోజు. 3వ దినాన్న తిరిగి లేచాడు. ఇప్పుడు ఇంతకడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పాను? రాత్రింబగళ్ళు విడివిడిగా లెక్కిస్తేనే ప్రాబ్లం, అలా లెక్కించకూడదు. ఇప్పుడు లూకాసు వార్త రాసింది ఎవరు? లూకా గారు. అపోస్తుల కార్యం రాసింది ఎవరు? లూకా గారు. వెరీ గుడ్. ఇద్దరు 2 పుస్తకాలు రాసింది ఒక ఆయన. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. లూకాసు వార్త 24:1 ఏం ఉంది? లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని ఆదివారమున
యేసుక్రీస్తు వారు ఆదివారాన లేచాడని మూడవ దినం గురించి ఆదివారం అని చెప్పాడు. ఇదే లూకా గారు యేసుక్రీస్తు వారు ఎన్నో దినం లేచారయ్యా అంటే అపోస్తుల కార్యం 10:40 చెప్తున్నాడు. ఏం రాశాడు చూడండి. దేవుడు ఆయనను, అపోస్తుల కార్యములు 10:40 దేవుడు ఆయనను మూడవ దినమున లేపాడు. ఆ దినం ఏ రోజంట? లోకసూత్రంలో రాశాడు ఆదివారం. యేసుక్రీస్తు కాలంలో ఉండి తరచి పరిష్కారంగా తెలుసుకుని రాసిన లూకా గారు ఏం చెప్పాడంటే ఆదివారం మూడవ దినం అని చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఎవడ అంటాడు కాదంటాడు. ఎలా కుదురుతుంది? ఆయనున్న కాలంలో సమకాలికులు ఏం చెప్పారంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచింది మూడవ రోజు. ఆయన చెప్పిన ప్రకారంగా 3 రోజులు సమాధి భూగర్భంలో ఉండాలి. అంటే ఆదివారం ఒకటే, వెనక్కి వెళ్దాం, తర్వాత ముందు రోజు శనివారం, దాని ముందు రోజు శుక్రవారం. ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానండి మళ్ళీ ఎక్కడో పీకుతుంది మనకి. 3 రాత్రి పగలు రాలేదు, 3 రాత్రి పగలు రా. కాబట్టి ఫస్ట్ పాయింట్ 3 రాత్రి పగలు వదిలేయండి. యేసుక్రీస్తు వారు 3 దినాలు ఎలా భూగర్భంలో ఉన్నాడు చెప్తాను ఇప్పుడు మీకు. యూదులు ఒక రోజు నెల లెక్క పెడతారు. రాత్రి పగలు, రాత్రి పగలు అయిపోయింది. పగలు అయిపోతుందంటే అర్థం ఏంటి? ఒక రోజు అయిపోయినట్టే. మళ్ళీ రాత్రి పగలు వచ్చాయి, రెండో రోజు అయిపోయింది. మళ్ళీ రాత్రి పగలు వచ్చాయి, మూడో రోజు వచ్చాయి. జాగ్రత్తగానండి. ఈయన ఎవరితో మాట్లాడు? యూదుల కాలంలో ఉన్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. యూదుల కాలంలో జరిగింది. రోజులు నువ్వన్నట్టుగా ఈ రోజు 2000 సంవత్సరాల క్రితం మన క్యాలెండర్ ప్రకారంగా లెక్కబెట్టి తప్పు అనుకుంటున్నాం మనం. కానీ ఎవరికైతే ఆయన చెప్పాడో, ఎవరితో అయితే ఆయన మాట్లాడాడో, ఎవరి కాలంలో అయితే యేసుక్రీస్తు తిరిగి లేచాడో ఆ కాలంలో రోజంటే ఏంటో ఆ 3 రోజులు యేసుప్రభు సమాధిలో ఉన్నాడు. యేసుప్రభు సమాధిలో 3 రోజులు ఉన్నాడు. ఎలాగో చూడండి. ఒక రాత్రి పగలు మనకు తెలుసు. రాత్రి పగలు కూడా మీకు చెప్పినట్టుగా ఒక దినం. ఇది ఆల్రెడీ ఇందాక మనం చూసాం. తర్వాత శుక్రవారం రాత్రి పగలు. శుక్రవారం గడిచిందంటే ఏమైనట్టు? ఒక రోజు అయిందని అర్థం. శనివారం గడిచిందంటే రెండో రోజు అయిపోయింది. ఆదివారం గడిచిందంటే మూడవ రోజు అయింది. ఆదివారంన ఇంకా పూర్తి అవ్వకుండానే లేచాడు. తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు ఆదివారం తెల్లవారుజాము లేచాడంటే అర్థం ఏంటంటే మూడవ దినంలో సగం అయిపోయింది. రాత్రి తెల్లవారుజాము వెళ్ళేసరికే లేచాడు. మూడో దినమున లేచాడు. మీకు ఇక రాత్రి పగలని చూస్తున్నారు కదా మీరు, అవి ఒక రోజు గురించి చెప్పడానికి తప్ప రాత్రి పగలు విడగొట్టడానికి కాదు. విడగొట్టుకోవడం కూడా మనం లెక్క వేయట్లేదు. రైట్, ఎలా లెక్క పెట్టాలి అంటే యేసుక్రీస్తు వారు ఒక రోజు సమాధిలో ఉండాలి, రెండో రోజు ఉండాలి, మూడో రోజు ఉండాలి. అంతే కదా? అది వస్తే చాలు మనకి. 3 డిఫరెంట్ రోజులు ఉండాలి. జాగ్రత్తగానండి. 3 వేరు వేరు రోజులు ఉండాలి సమాధిలో. అంటే రోజుని ఏదైతే మనం లెక్క పెడతామో అటువంటి 3 విభిన్నమైన రోజులు సమాధిలో ఉండాలి. యేసుప్రభు అలాగే చెప్పాడు, అలాగే జరిగింది. ఎలాగో చెప్తాను మీకు. మొట్టమొదటి రోజు యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఏ రోజు? శుక్రవారం. యూదుల ప్రకారంగా శుక్రవారం అయిపోతుంది అంటే అర్థం ఏంటి? అంటే ఆ రోజు సాయంత్రం అయిపోతుంది అంటే అర్థం ఏంటి? ఒక రోజు అయిపోయింది. యూదులు ఒక రోజుని ఎలా లెక్క పెడతారో ఆ రోజు మొదటి రోజు ఈయన సమాధిలో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి, ఇదే అసలైన విషయం. యేసుక్రీస్తు వారు యూదులు ఒక రోజుని ఎలా లెక్క పెడతారో ఒక స్పెషల్ రోజు, ప్రత్యేకమైన రోజు, ఒక రోజు కంప్లీట్ అయిపోతుంది శుక్రవారంతో. ఆ రోజు శుక్రవారం సమాధిలోకి వెళ్ళిపోయాడు. 3 గంటలకే చనిపోయాడు. తర్వాత రోజు రావడానికి ముందు ఈయన్ని సమాధి చేసేశారు. సమాధి చేశారంటే ఒక రోజు గడిచిపోయింది వాళ్ళకి. మనం అనుకుంటాం సమాధి చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆ టైం వస్తే ఒక రోజు అనుకుంటాం. కానీ యూదులు ఏమనుకుంటారు? సాయంత్రం అయిందంటే రోజు అయిపోయింది, కొత్త రోజు వచ్చింది. మీకు అర్థమైందో లేదో? శుక్రవారం ఒక రోజు అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, మనం లెక్క పెట్టినట్లుగా 24 గంటలు గడిస్తే ఒక రోజు అని వాళ్ళు లెక్క పెట్టేవాళ్ళు కాదు.
ఒక రోజులో సాయంత్రం అయింది, పగలైంది. పగలు కంప్లీట్ అయిపోతుంది అంటే ఒక రోజు అయిపోయింది. యూదులు ఒక రోజుని ఎలా లెక్క పెడతారో ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఒక రోజు కంప్లీట్ చేసుకున్నాడు. రెండవ రోజు మళ్ళీ సాయంత్రం అయింది, పగలైంది. ముందు సాయంత్రం వస్తుంది కదా వాళ్ళకి విశ్రాంతి దినం. సాయంత్రము పగలు శనివారం పగలైతే కంప్లీట్ అయిపోతుందండి. ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. మళ్ళీ మూడో రోజు ఆదివారం. ముందు సాయంత్రం వస్తుంది, పగలు వస్తుందా? సాయంత్రం వస్తుంది. సాయంత్రం వచ్చింది. యేసుక్రీస్తు వారు తెల్లవారిని వెళ్ళేసరికి ఏమైపోయాడు? తిరిగి లేచాడు. అంటే 3 విభిన్నమైన రోజుల్లో యేసుక్రీస్తు వారు భూగర్భంలో ఉన్నాడు. మళ్ళీ మీకు అర్థమైందో లేదు, జాగ్రత్తగా 3 విభిన్నమైన రోజులు. ఒకటి, రాత్రి పగలు గడిస్తే ఒక రోజుని యూదులు ఎలాగైతే అనుకుంటారో, సాయంత్రం అవడంతో యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిపోయాడు. అప్పటికి విశ్రాంతి దినం సమీపిస్తుంది అన్నాడు బైబిల్లో. అంటే తర్వాత రోజు రాబోతుంది. అంతకుముందే ఇన్ని సమాధి చేశారు. యూదులు ఒక రోజుని ఎలా లెక్క పెడతారో ఆ రోజు ఒక రోజు ఉన్నాడు, సమాధి చేయబడింది. తర్వాత రెండవ రోజు విశ్రాంతి దినం వచ్చింది. మూడోది ఆదివారం వచ్చింది. ఈ 3 రోజులు యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్నాడు. మీకు ఇదంతా మనకు అర్థం కావాలి అంటే అక్కడ నేటివిటీకి మనం వెళ్ళాలి. యూదుల భాషని, వాళ్ళ రోజులు లెక్కించే విధానాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఊర్లో ఉన్న మనం, ఈ దేశంలో ఉన్న మనం, ఈ ప్రాంతంలో ఉన్న మనం, ఈ కాలంలో ఉన్న మనం ఈ అర్థంతో, ఈ భూతత్వంతో అప్పుడు చూస్తే తప్పులుగా కనిపిస్తాయి. కాబట్టి ఎప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు 3 డిఫరెంట్ రోజుల్లో భూగర్భంలో ఉన్నాడు. 3 రాత్రింబగలు అంటే 3 దినాలు యేసుక్రీస్తు వారు భూగర్భంలో ఉండాలి, భూగర్భంలో ఉన్నాడు. మీకు అర్థమైందా లేదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? స్పష్టత వచ్చిందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనం అనుకున్నట్టుగా 24 గంటల టైం ప్రకారం లెక్క పెట్టకూడదు. యూదులు ఒక రోజుని ఏది లెక్క పెడతారు? యేసుక్రీస్తు వారు యూదులతో చెప్తున్నాడు, నేను 3 దినములు సమాధిలో ఉంటాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఎవరికి సంబంధించిన రోజు అది? యూదులకు సంబంధించిన రోజు. మనము యూదులు ఒకేలా లెక్క పెడతాం అనుకోవచ్చు, కానీ వాళ్ళు లెక్క పెట్టే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళకు తెలిసిన ఒక రోజు సాయంత్రం అయిందంటే ఒక రోజు అయిపోయినట్టే. శుక్రవారం సాయంత్రం మళ్ళీ వచ్చేస్తుంది, పగలు పూర్తి అయిపోతుంది, ఒక రోజు అయిపోయింది. మళ్ళీ శనివారం సాయంత్రం వచ్చింది, పగలు వచ్చింది, 2వ రోజు అయిపోయింది. ఆదివారం సాయంత్రం వచ్చింది, పగలు వచ్చింది, 3వ రోజు అయిపోయింది. ఈ విధంగా ఆలోచించాలి తప్ప 3 రాత్రి పగళ్ళు, ఎన్ని రాత్రులు వచ్చినాయి, ఎన్ని పగలు వచ్చినాయి, ఇలా లెక్కలు వేసుకోవడం అసలు ఈ లాంగ్వేజ్కి బైబిల్ లాంగ్వేజ్కి సంబంధించిన విషయమే కాదు. ఓకే, మీకు స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. లేకపోతే మనకి యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ చూడండి, మళ్ళీ నేర్చుకోండి, ఆలోచించండి. మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు, మనం తర్వాత బైబిల్ తరగతుల్లోగా మనం ఆలోచిద్దాం. రైట్. యేసుక్రీస్తు వారు 3 రాత్రి పగళ్ళు సమాధిలో ఉన్నాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈ 3 సెంటెన్సెస్ కరెక్టే. మత్తయి రాసింది కరెక్టే, మార్కు రాసింది కరెక్టే, ఇంకా లూకా రాసింది కరెక్టే. విచిత్రం ఏంటంటే ఇప్పుడు కొసమెరుపు, ఇంతకీ ఈ యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి ఎందుకెంత ప్రాముఖ్యత? ప్రియమైన దేవుని పిల్లలారా, అదే మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు. అసలు ఈ విషయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. ఇప్పుడు దాకా చదివిన విషయాన్నే సందర్భంలోకి వెళ్దాం. యానా గురించి 3 రాత్రి పగలని యేసుప్రభు చెప్పిన మాటనే సందర్భంలోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నాం ఆయనతో చెప్పగా. జాగ్రత్తగానండి, యేసు ప్రభుని వీళ్ళు ఏమడుగుతున్నారంట? సూచక క్రియ అడుగుతున్నాడు. ఈయన ఏమన్నాడు చూడండి,
నీ వలన ఒక సూచక్రియ చూడగొరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే తప్ప మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. జాగ్రత్తగా యేసు ప్రభుని ఆనాటి ప్రజలు సూచక్రియలు అడిగితే, సూచక్రియలు అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి దేవుని దగ్గర నుంచే పంపించబడ్డాడు అనడానికి ఆధారాలు. మోషేని దేవుడే పంపించాడు అనడానికి ఆధారాలు ఏంటి? కర్ర ఏమవ్వాలి? పాము అవ్వాలి. పాము కర్రగా మారాలి. ఈ చెయ్యి ఏమవ్వాలి? కుష్టివేదగా అవ్వాలి. మళ్ళీ గుండె దగ్గర పెట్టుకుంటే మామూలుగా అయిపోవాలి. ఇది సూచక్రియలు. ఇవి ఎప్పుడైతే చూసారో మేము నమ్ముతాం. నిన్ను ఎవరు పంపించారని? దేవుడు పంపించాడని. యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా నువ్వేదో చెప్తున్నావు కదా, మాకు సూచక్రియ చూపించు అని. మేము నిన్ను నమ్మాలి అంటే, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని నమ్మాలి అంటే, దేవుడే నీకు అధికారం ఇచ్చి పంపించాడు మేము నమ్మాలి అంటే మాకు ఒక సూచక్రియ కావాలి. కానీ ఈయనేమంటున్నాడు చూడండి, యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏమి మీకు అనుగ్రహింపబడదు అని చెప్పి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం గురించి మాట్లాడాడు. 3వ దినాన్ని లేగడం గురించి మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి. వీళ్ళకి సూచక్రియ కావాలంట. ఆయన అంటున్నాడు యోనాను గూర్చిన సూచక్రియే అంటే 3వ దినాన్ని లేవడాన్ని గురించి తప్ప 3వ దినాన నేను లేవడం మించిన సూచక్రియ అంటూ ఏమీ లేదు. అదే చిట్ట చివరి ఫైనల్ ఈ ప్రపంచాన్ని. జాగ్రత్తగా వినండి. ఇంకా చూద్దాం ఎన్ని సందర్భాలు కొత్త నిబంధనలో 16వ అధ్యాయంలోకి రండి. 16వ అధ్యాయం మొదటి వచ్చిన కానిచ్చి అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశమునకు సూచక్రియను తమకు చూపమని ఆయన అడగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదని ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక. ఇవన్నీ మీకు తెలుసు. ఆకాశాన్ని చూస్తే ఎప్పుడు వర్షం వస్తుందో ఇంచుమించు ఏం చెప్పగలం? ఉజ్జాయింపుగా చెప్పగలం. నక్షత్రాలు కనిపించినాయి అనుకోండి, ఆకాశం నక్షత్రాలు కనిపించినాయి, మేఘాలు పట్టిన ఏమంటారు మీరు? వర్షం రాదని చెప్పేస్తారు. మీకు ఒక అది జనరల్గా చూస్తే అర్థమవుతుంది. మీరు ఆకాశ వైఖరి ఇవన్నీ తెలుసు. యేసు ప్రభుని సూచక్రియను చేయమని అడుగుతున్నారు, శోధిస్తున్నారు. ఈయన 4వ వచనంలోకి వచ్చారు. వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియ అనుగ్రహింపబడదు. యోనా ఎలాగైతే 3 రోజులు 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో తిమింగల గర్భంలో ఉండి బయటకు వచ్చాడో నేను కూడా అలాగే వస్తాను. ఇది తప్ప మీకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు. ఈయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ సూచక్రియ అంటున్నాడు, అది తప్ప ఇంకేమి అనుగ్రహింపబడదు అంటున్నాడు. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యములు చేయుచున్నావే, సూచక్రియను మాకు చూపెదవని అడగగా యేసు ఈ దేవాలయం ఏమడిగారంటే యేసు ప్రభుని వాళ్ళు ఏమడిగారు చదవండి. ఇప్పుడు వాళ్ళు లేవండి. మాకు ఏ సూచక్రియ చూపిస్తావు? ఎవరిని? యేసు ప్రభుని. ఏ సూచక్రియ అంటే మీకు చెప్పాను కదా, నువ్వు దేవుడి నుంచి వచ్చావని, దేవుడిని పంపాడని, దేవునికి అధికారం ఇచ్చాడని, అధికారం ఏమైనా నమ్మాలంటే నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. ఈయన ఏమంటున్నాడు? దేవుడు నన్ను పంపాడని, నేనే దేవుడి దగ్గర దిగి వచ్చానని, దేవుడు నాకు అధికారం ఇచ్చాడని మీరు నమ్మాలి అంటే ఈ దేవాలయం పడగొట్టండి. 3 దినముల తర్వాత దాన్ని 3వ దినాన తిరిగి లేవడం గురించి, మళ్ళీ పునరుద్ధానం గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళ సూచక్రియ అడిగినప్పుడు అలా ఈయన ఏం చెప్తున్నాడు? ఆయన చనిపోవడం, తిరిగి లేవడం గురించి. నన్ను చంపండి, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఇందకడ మత్తయి మీరు చూశారు, వాళ్ళ సూచక్రియ అడిగినప్పుడు కూడా అంటున్నాడు ఏమని? యోనాను గూర్చిన సూచక్రియ అంటే, యోనా ఎలాగైతే 3 రోజులు భూగర్భంలో ఉండి చేప గర్భంలో ఉండి బయటకు వచ్చాడు, మనిషి కుమారుడు కూడా
భూగర్భంలో ఉండి 3వ దినాన తిరిగి లేస్తాడు. ఇది తప్ప మీకేమీ అనుగ్రహింపబడదు. వాస్తవానికి యేసుక్రీస్తు బతుకున్న కాలంలో చాలా సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చాలా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. కానీ అయినా ఇది తప్ప మీకు ఇంకేమీ అనుగ్రహింపబడదంటున్నాడేంటి? జాగ్రత్తగా వినాలి. ఈ ప్రపంచం యేసుక్రీస్తు వారిని నమ్మడానికి అత్యున్నతమైన ఒకే ఒక్క సూచక్రియ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడమే. అది దేవుడి సంకల్పం, దేవుడి ఉద్దేశం. మేము యేసుప్రభుని నమ్మాలంటే ఏం చేస్తారు? స్వస్థతలు చేస్తాడు. యేసుప్రభుని నమ్మండి అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు యేసుప్రభుని నమ్మడానికి, నేను పంపించానని నమ్మడానికి, ఆయనే రక్షకుడుగా నమ్మడానికి, ఆయన తిరిగి లేవడానికి మించిన సూచక్రియ అంటే ఏమీ లేదు. ఈరోజు జనాలకి, చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి అర్థం పర్థం లేకుండా పోతుంది. యేసుప్రభు అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, ఇవి చేస్తాడు అన్న చేశాడు. నువ్వు నమ్మడానికి ఏం చేశాడు తెలుసా? ఆ దేవాలయాన్ని పడగొడితే 3వ దినం తిరిగి లేపాడు. చనిపోయి తిరిగి లేచి ఈయనే దేవుని కుమారుడని, ఈయనే దేవుడు పంపాడని నిరూపించాడు. మీకు అర్థమైందో లేదో? ఈరోజు ఈ ప్రపంచం యేసుప్రభుని మేము నమ్మమని నువ్వు ఎవరన్నా అంటే, ఈ ప్రపంచం యేసుప్రభుని నమ్మడానికి చేసిన చివరి అద్భుతమైన ఉన్నతమైన సూచక్రియ ఏంటో తెలుసా? సమాధిలో నుండి చనిపోయిన ఆయన సమాధిలో నుండి 3వ దినాన్ని తిరిగి లేవడమే. అది చెప్తున్నాడు. ఇది తప్ప ఈ తరమునకి ఇంకేమీ అనుగ్రహింపబడదు. సూచక్రియలు కావాలా, ఇవి కావాలా, అవి కావాలా? అయితే ఒకడు గుర్తుపెట్టుకోండి, ఆయన యేసుప్రభు తను బ్రతుకున్నప్పుడే, తనను సూచక్రియల్లో అడిగినప్పుడే ఆయన ఏం చెప్పాడు తెలుసా? చనిపోయిన నేను 3వ దినాన తిరిగి లేస్తాను. దీనిని మించిన సూచక్రియ అంటూ ఏమీ లేదు. ఇంతకీ చనిపోయి తిరిగి లేచిన ఈయన 3వ దిన తిరిగి లేవడం వల్ల ఏం చెప్పాడు అంటే, ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం జరిగిందో చూడండి. మొట్టమొదటి విషయం ఏం జరిగింది? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం వల్ల ఏం జరిగిందంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం జరిగిందంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, యేసుక్రీస్తు దాసుడును, యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును, అపోస్తలుని పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లలు, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులను అండర్లైన్ చేయండి, మృతులలో నుండి తిరిగి లేచుట వలన పునరుద్ధానుడైనందువల్ల పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామం నిమిత్తము. ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని ప్రవచనాలు చెప్పబడుతున్నాయి, ఇన్ని నీతి వాక్యాలు ప్రపంచంలో ఉన్నాయి. మేము యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. ఈయననే దేవుడు పంపాడు, ఈయన ద్వారానే రక్షణ, ఈయన ద్వారానే ప్రపంచ మానవాళి దేవుని దగ్గరకు చేరగలదు అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారిని లేపి ప్రభావముతో నిరూపించాడంట. అత్యంత బలము గల మరణము చేతిలో నుంచి, పాతాళము చేతిలో నుండి యేసుక్రీస్తు వారిని తిరిగి లేపి నిరూపించాడు. ఈయన మాట వినాలి ఈ ప్రపంచం, ఈయన బోధల్లో నడవాలి ఈ ప్రపంచం, ఈయన చెప్పినట్లుగా చేయాలి ఈ ప్రపంచం, ఈయన ప్రభువుగా అంగీకరించాలి ఈ ప్రపంచం. అది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వల్ల, అదే ఈ ప్రపంచానికి అనుగ్రహింపబడిన చివరి సూచక క్రియ. ఇక మరొకటి ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. దేవుడు గాల్లో ప్రత్యక్షమయ్యో లేకపోతే అర్ధరాత్రి వెలుగులో ప్రత్యక్షమయ్యో ప్రపంచంలో ఎవడికి చెప్పడు.
ఈ ప్రపంచం దేవుని నమ్మడానికి, యేసుక్రీస్తు అని నమ్మడానికి ఉన్న ఒకే ఒక్క సూచక్రియ, జరిగిన ఒకే ఒక్క అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేవడం. యేసుక్రీస్తు వారి మరణం ఈయన దావీదు సంతానం అని నిరూపించింది. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఈయన దేవుని కుమారుడు నిరూపించింది. యేసుక్రీస్తు వారి మరణం దేవుడు మనిషి అయ్యాడని నిరూపించింది. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఈయన దేవుడే అని నిరూపించింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుప్రభు నమ్మడానికి, యేసుప్రభు మాటలు గైకొనడానికి సందేహాలు, అనుమానాలు ఎక్కడన్నా ఉంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆమోదపత్రం వేశాడు, స్టాంప్ వేశాడు, అధికారం ఇచ్చాడు ఆయనకి. తిరిగి లేపడం వల్ల ఏం చెప్పాడు తెలుసా? మీరందరూ ఈయన మాట వినాలి, ఈయనే మార్గం అని. కాబట్టి తాను బ్రతుకున్న కాలంలోనే వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇంతకు మించిన సూచక్రియ అంటే ఏమీ అనుగ్రహింపబడదు. ఇంకో రెండో విషయం, యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేవడం వల్ల దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ సమాజానికి, అపోస్తుల కార్యములు 17:31, అపోస్తుల కార్యములు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, మనుషుని యేసుక్రీస్తు వారి ద్వారా నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును, జడ్జిమెంట్ డే. దేవుడు తీర్పు తీర్చబోయే ఒక రోజు నియమించాడంట. తీర్పు దినమున మనందరం దేవుని సముఖంలో నిలబడవలసిన రోజు ఉంది. ఈ రోజు మనం బ్రతికిన బ్రతుకుకి దేవుడికి లెక్క చెప్పవలసిన రోజు ఉంది. ఆ తీర్పు దినమున మృతుల్లో నుండి దేవుడు నియమించాడంట. నేను నమ్మను. తీర్పు ఉందంటాడు. ఎవడు చూసి వచ్చాడండి? ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, ఈ జీవితం ఇష్టానుసారంగా బ్రతకండి, కళ్ళున్నప్పుడు చూడాలి, పళ్ళున్నప్పుడు తినాలి, సోది చెప్తారు కదా, ఇష్టానుసారంగా బ్రతకండి అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ శరీరంతో చేసిన క్రియల ఫలితాన్ని అనుభవించడానికి దేవుడు ఒక రోజు అపాయింట్ చేశాడు, జడ్జిమెంట్ డే. జడ్జిని అపాయింట్ చేశాడు, జడ్జిమెంట్ డేని అపాయింట్ చేశాడు. న్యాయాధిపతిగా యేసుక్రీస్తు అని నియమించాడు, తీర్పు తీర్చే దినాన్ని నియమించాడు. నేను నమ్మనని అంటావని ఆయన ఏం చేశాడు చూడండి, దీనిని నమ్ముటకు, చదవండి, ఆయన మృతుల్లో నుండి లేపటం వలన, మృతుల్లో నుండి ఆయన లేపినందున, మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారిని లేపి దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆయన అందరికీ ఆధారం, అది రుజువేంటి? నేను నమ్మను. ఆయన ఏదో రాసేసుకుంటే, ఆయన ఏదో చేసేసుకుంటే ఎలా కుదురుతుంది? ఆయన తిరిగి లేపాడంట, తీర్పు దినాన్ని నియమించాడంట, మేము నమ్మాలంట. కుదరదా? ఢిల్లీలో కూర్చున్న ఆయన పెట్రోల్ రేట్లు పెంచితే పెట్రోల్ కొట్టించుకోవట్లేదా? కుదరదని మానేయండి. మనం బ్రతికే బ్రతుకు మన చేతిలో ఉందనుకుంటున్నారా? నువ్వేం కొనాలో, నువ్వేం తినాలో, నువ్వేం చూడాలో అన్నీ ప్రపంచం చేతులకు అప్పగించేసాం మనం. ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఫోన్లు పట్టుకుని ఆడుకుంటున్నాం, ఫోన్లో చూసుకుంటున్నాం. వీళ్ళందరూ అనుకుంటున్నారు వీళ్ళ డేటా, మనందరి డేటా ప్రపంచానికి కంపెనీల దగ్గర ఉంది. మనం చూసే వీడియోలు, చూసి ఆడే గేమ్స్, లేకపోతే ఈ ఫోన్లో ఉండేవన్నీ కూడా కంపెనీలు డేటా సేకరిస్తాయి. పలానా మనుషులు ఎక్కువసేపు ఈ ఆట ఆడతారనమాట. సో వీళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఉంటాయని అంచనా వేసి ఇటువంటి యాడ్లు పంపిస్తూ ఉంటారు మన దగ్గరికి. మీకు తెలుసో లేదు, కంపెనీలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని టెక్నాలజీ ఉంది. మొత్తం ఈ ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఈ ప్రపంచం అంచనా వేయగలుగుతుంది. కంపెనీల దగ్గర డేటా ఉంది, మన డేటా. ఒకప్పుడు ఫోన్లు ఎవరికైనా అలవాటు ఉన్నాయా? ఫోన్లకి అలవాటు ఉన్నాయా? విలువైన ఫోన్లు తక్కువ రేటుకి ఎందుకు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారా? అందరి చేత అలవాటు చేయించడానికి. అలవాటు చేయించిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? గూగుల్ ఫ్రీ. గూగుల్ని మీరు వాడుకున్నందుకు డబ్బులు ఏం కట్టక్కర్లేదు, నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాలి, కానీ గూగుల్ ఫ్రీయే. ఎందుకు? గూగుల్ ఏం చేస్తాడు తెలుసా? యాడ్లు తీసుకున్నాడు, అందరి దగ్గర యాడ్లు పెట్టుకుంటాడు. నేను నా యూజర్లు ఎంతమంది ఉన్నారు మళ్ళీ ఆడుకుంటాడు. ఇది టెక్నాలజీకి సంబంధించి. నేను వ్యవసాయం చేస్తున్నాను, నాకు ఫోన్ ఆర్డర్ రాదని మీరు అనుకోవచ్చు. మీరు ఏ ఎరువులు వాడాలో డిసైడెడ్, మీరు ఏ ఎరువులు అలవాటు చేయాలి, మీకు
ఏ కంపెనీ ఎరువులు అలవాటు చేయాలి, మీకు ఏం కొనాలి, మీ చేత ఏం కొనిపించాలి, ఇవన్నీ మనుషులు డిసైడ్ చేసి కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళ వ్యక్తుల నియంత్రిస్తూ ఉంటారు ఈ సమాజాన్ని. ఎందుకే మాట చెప్పాను తెలుసా? ఇది అంగీకరించకపోయినా మనం బ్రతుకుతున్నాం, అవన్నీ చేస్తూ బ్రతుకుతున్నాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి నేనెన్నో ఆయన ఇష్టానుసారంగా చేసుకుంటే ఎలాగా అని అంటున్నారేమో. దేవుడు అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు తిరిగి లేపి, ఈయన మాట మనం వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు జనులలో నుండి కొట్టివేయబడతాడు. యేసు ప్రభువుడు దేవుడు నియమించాడు, తీర్పు తీర్చబోతున్నాడానికి ఆధారం. కాబట్టి నువ్వు నమ్మిన నమ్మకపోయినా అంగీకరించకపోయినా తీర్పు దినాన్ని ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఈ విషయం నీకు అర్థమైతే తీర్పు ఖచ్చితంగా ఉంటుందని దేవుడు ఆధారం ఇవ్వడానికి మాత్రం మరీ యేసుక్రీస్తు తిరిగి లేపాడట. బాగానే ఉందండి. చివరిగా యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వల్ల మనకేం జరిగింది, అసలు మనకి ఏం ఒరిగింది, మనకి ఏం లాభం ఉంది అని చూసి మనం ముగించేసుకుందాం. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వల్ల మనకి ఏం జరిగిందంటే, రోమా 4:25లో మనము యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం చనిపోయి మనం నీతిమంతులుగా తీర్చబడినట్టు తిరిగి లేచాడంట. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వల్ల పాపాత్ములమైన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, మన నీతిమంతులమా కాదా? చెప్పండి, మన నీతిమంతులమా కాదా? నీతిమంతులం కాదు, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేదు. ఆయన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మన క్రియల వలన కాదు, ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, నేను నీతిమంతుణ్ణి, నా గొప్పతనం వల్ల ఏదో నేను మంచి పనులు చేస్తానన్న వాళ్ళు నీతిమంతుని కాదు, నేను పాపాలు క్షమించబడిన వాడిని. మీకు ప్రత్యక్ష గుడారంలో దేవాలయంలో ఏం జరుగుతుందో తెలుసా? తుమ్మకర్ర అయినా ఏ వస్తువులు ఉపయోగించబడిన దేవాలయంలో దానికి మేలిమి బంగారు పూత పూసాడు. మేలిమి బంగారు పూత పోయడం వల్ల ఆ వస్తువులకి, ఇప్పుడు చెప్పండి, అది తుమ్మకర్ర బంగారమా? తుమ్మకర్రే పైకి ఏం పూసాడు? నీతి అనే పూత పూసాడు, సువర్ణంతో పూత పూసాడు. ఇప్పుడు అదే విధంగా ఉంటేనే దేవాలయంలో పనిచేస్తుంది. ఈరోజు మనం నీతిమంతులం కాకపోయినా యేసుక్రీస్తు వారు త్యాగం వల్ల నీతిమంతులుగా తీర్చాడు మనల్ని. కాబట్టి నేను దేవుని కృప వల్ల నీతిమంతుని అని చెప్పుకునే కృతజ్ఞతాభావంతో చెప్పుకునేలా ఉండాలి. లేకపోతే అహంకారంతో, లేకపోతే సొంత స్వ అతిశయం వల్ల చెప్పుకునే విషయం కాదు అది. రెండో విషయం ఏంటి తెలుసు? 5:10 చెప్తాడు, ఆయన తిరిగి లేచుట వలన, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. యేసుక్రీస్తు చనిపోయాడు అని తిరిగి లేచి వెళ్ళిపోయాడు అంటే నన్నేం కాపాడుతాడు అనుకుంటున్నారేమో. ఆయన తిరిగి లేవడం వల్ల దేవుడు గ్యారంటీ ఇచ్చాడు, మరి మన రక్షణ మరి నిశ్చయటువంటి సందేహమే లేదు. నెక్స్ట్ 1 పేతురు 1:3లో యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం వల్ల ఏం జరిగిందంటే జీవముతో కూడిన నిరీక్షణ. 1 పేతురు 1:3 జీవముతో కూడిన మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది ఏం కలిగిందంట? జీవముతో కూడిన నిరీక్షణ. మనం ఎదురు చూస్తూ ఉంటాం. మన ఎదురు చూపు సజీవమైందంటే, నిజమైంది, వాస్తవంగా ఈ రోజు మనం ఈ దేనికోసం ఎదురు చూస్తూ క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నాము, అది పొందుకుంటాం. చాలామంది దేవుడి మీద దేవుడు అనే భ్రమలో భక్తి చేస్తూ బ్రతుకుతుంటారు. మేము ఏదో చచ్చిపోయిన తర్వాత పొందుకుంటాం అని వాళ్ళు పొందుకోలేరు. కానీ మనకేముందో తెలుసా? నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ జీవంతో కూడింది. ఖచ్చితంగా దేవుడు ఏవైతే వాగ్దానం చేశాడో ఆ పరలోకం ఖచ్చితంగా పొందుకుంటాం. దాంట్లో ఎటువంటి సందేహం. యేసుక్రీస్తు వారు మృతుల నుండి లేపాడు, చెప్పాడు అనమాట, మనందరికీ తెలుసు మనందరూ చచ్చిపోతామని, మనందరూ చనిపోతామని తెలుసు. మనకి చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, మన బ్రతుకులు ఏమైపోతాయో తెలియదు. కాబట్టి ఏంటి పరిస్థితి? అప్పుడు యేసు ప్రభు తిరిగి లేపడం వల్ల చెప్పాడు, నీకేం డౌట్ అవసరం లేదు, నీకు నేను ఏ వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నిన్ను మృతుల్లో తిరిగి లేపి మరీ అనుగ్రహిస్తాను. అది దేవుడు మనకి ఇచ్చిన మాట. ఆ మాట నమ్మడానికి యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేపాడు. ఈరోజు ప్రపంచంలో చాలామంది
40 రోజులు ఉపవాసాలు చేసి చేసి ఈరోజు ఎన్ని కోడులు ఎన్ని మేకలు తెగుతాయి తెలుసా? ఎందుకు? యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? తిరిగి లేచాడు. నీకేం చేశాడు? నీకేం చేశాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఎలా ఉంటాయి తెలుసా? మనం ఏం చేస్తున్నామో దానికి అర్థం పర్థం తెలియనట్టుగా ఉంటాయి. అటువంటి జీవితం వ్యర్థం. దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వల్ల దేవుడు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. యేసుక్రీస్తులో ఏముంది అంటే సింపుల్గా, నీటిలో చేప ఎంత బాగా బతకగలదు. నీటిలో చేపకి స్వేచ్ఛ ఉంది, భద్రత ఉంది, ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది. ఆకాశంలో పక్షికి స్వేచ్ఛ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది, భద్రత ఉంది. అడవిలో జంతువులకి స్వేచ్ఛ, ఆరోగ్యము, ఆహారము, భద్రత ఉంది. యేసుక్రీస్తులో మనిషికి ఆరోగ్యము, ఆహారము, భద్రత, నిత్య జీవితము ఇవన్నీ ఉన్నాయి. నీరు చేపని ఎలాగైతే కాపాడుకుంటుందో, తనకి జీవాన్ని ఇస్తుందో, తను బ్రతికిస్తుందో, మనుషుల ఆత్మలుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తులో ఉంటే మాత్రమే జీవం. అందుకే యేసుక్రీస్తు వారు జీవమును అనుగ్రహించాడంట మనకి. యేసుక్రీస్తు వారికి బయట ఏమీ లేదు నిశ్చయం. యేసుక్రీస్తులో ఉన్న వారు మాత్రం భద్రముగా, ఆత్మ సంబంధంగా ఎదుగుతూ, నిత్య జీవితం మీద నమ్మకంతో సంతోషంగా, సమాధానంగా బ్రతకగలుగుతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన జీవమును బట్టి మృతుల్లో నుండి తిరిగి లేచిన గొర్రె పిల్లకు, సింహాసనాసీనుడైన దేవునికి యుగయుగములు తరతరములు మహిమ కలుగునుగాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గూర్చిన కొన్ని సంగతులు మేము ఆలోచించాం. తండ్రి, ఈ ప్రపంచం మా ప్రభువుని, మిమ్మల్ని నమ్మడానికి మీరు చేసిన సూచక క్రియ, శిలువ మీద మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేవడం. అలా తిరిగి లేవడం వల్ల మరణించిన యేసుక్రీస్తు వారు మీ కుమారుడని, దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఆయన తిరిగి లేవడం వలన తీర్పు దినమున అందరూ మీకు లెక్క చెప్పవలసిన తీర్పు దినమున ఉందని ఆధారం కలుగజేశారు. మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి మా రక్షణ నిశ్చయమైందని హామీ ఇచ్చి జీవముతో కూడిన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, తండ్రి, మరణాన్ని జయించి తిరిగి లేచిన తన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన మీ అపారమైన కృపాకనికరాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మనం మహింపరుస్తూ, కనపరుస్తూ ఈ ప్రార్థనా మనలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.